ఫ్రెండ్స్ ఇప్పుడే ఎడారి మొత్తం దాటి బయటకు వచ్చేసాను. సో మంచి ఆకలిగా ఉందన్నమాట. సో ఇక్కడ రేట్లు చాలా హెవీగా ఉంటాయి. నా బడ్జెట్లో ఏది ఒకటే ఉంది, పోవా ఒకటే ఉంది. ఇదే తీసుకున్నాను నేను. కొన్ని మ్యాగీ ప్యాకెట్లు ఉండే తీసుకున్నాను. మ్యాగీ దొరకలేదు గుజరాత్లో, ఎక్కడే దొరికినాయి. హే గైస్, గుడ్ ఆఫ్టర్నూన్. సో నేను ప్రజెంట్ అయితే హరప్పా సివిలైజేషన్ దగ్గర ఉన్నానమాట. సో నాకు ఇందులోకి వీడియోస్ తీసుకునే అవకాశం ఇవ్వలేదు, బట్ కానీ రిస్క్ తీసి ఈ వీడియోస్ నేను తీస్తున్నాను. వచ్చిన వరకు వీడియో క్లారిటీ చూసుకోండి, ఏమనుకోవద్దు నన్ను. ఇది హరప్పా సివిలైజేషన్ అనమాట ఇది మొత్తం. సో అతి ప్రాచీనమైన నాగరికత భారతదేశంలో ఉంది, అప్పట్లో ఉంది అంటే ఇదే అనమాట. హరప్పా అండ్ సివిలైజేషన్ సంబంధించిన నాగరికత సంబంధించి. చూస్తున్నారు అసలు ఏ విధంగా ఉన్నాయో. సో ఇవన్నీ వాటర్ స్టోరేజెస్ అనమాట. సో ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళే మార్గం ఉన్నట్టుంది. ఇక్కడ ఎటువంటి సెక్యూరిటీ లేదు, అందుకే రిస్క్ తీసుకుంటున్నాను నేను. మొత్తం సివిలైజేషన్, అప్పట్లో వాళ్ళు కట్టినటువంటి సివిలైజేషన్ ఇది మొత్తం. చాలా వరకు పాడుపడిపోయింది ఇది. సో ఇది చిన్న సొరంగ మార్గం లాగా ఉంది, బట్ క్లోజ్ చేసింది ఇది. సో ఇది ఈ పక్క నుంచి ఇటు వచ్చి ఇందులో కలిసిపోద్ది. సో ఈ సివిలైజేషన్ అనేది చాలా ముఖ్యం అన్నమాట. ఇవన్నీ వాటర్ స్టోరేజెసే మనం చూస్తుంటే. ఇవన్నీ వాటర్ స్టోరేజెస్. సో నీళ్ళు నిల్వ, పుట్లో నీళ్ళు నిల్వ అనేది చాలా ముఖ్యము. ఇక్కడ నుంచి నీళ్ళు వచ్చాయన్నమాట. సో ఈ నీళ్ళు వచ్చేసి ఇందులో మళ్ళీ అందులో ఈ విధంగా స్టెప్ బై స్టెప్ ఈ విధంగా ఒక 6 ఉన్నాయి అన్నమాట. ఈ 6 ఫుల్ అయ్యాయి నీటి స్టోరేజ్ ఇది. అవి నీటి స్టోరేజెస్. సో వాటర్ నిల్వ చేసాయి కాబట్టి ఇక్కడ జనాలు నివసించడానికి ఇక్కడ ఇల్లులు ఉన్నాయి. సో అది మొత్తం వైట్ కచ్చింగ్. సో కాని వచ్చేది మొత్తం వైట్ కస్టే. ఇక్కడ నుంచి 40 కిలోమీటర్లు పైకి వెళ్తే పాకిస్తాన్ బోర్డర్ వస్తుంది. సో మిగిలిన 3 సంస్కృతులకు సంబంధించి
అవశేషాలు కానీ అక్కడ వస్తువులు కానీ ఇవన్నీ అటే ఉంటాయి పాకిస్తాన్లో. హరప్పాకి సంబంధించి ఒకే ఒక్క సివిలైజేషన్ మన దేశంలో ఉందంటే అది గుజరాత్లో ఉంది, అది ఇక్కడే ఉంది. సో ఇవన్నీ కట్టడాలు అనమాట. అప్పట్లో చూస్తున్నారు ఏ విధంగా కట్టడాలు కట్టారు వాళ్ళు. ఏమాత్రం చెక్కు చెదలేదు వాళ్ళు. సో ఇన్ని వేల ఇన్ని కోట్ల సంవత్సరాలు అయితే కానీ మనకి అక్కడక్కడ ఇలా చిన్న చిన్న సొరంగాలు కనబడతాయి అన్నమాట. ఏవైనా ఈ సివిలైజేషన్ మటుకి చాలా అద్భుతంగా ఉంది. ఎంతో ప్రాచీన సంస్కృతిని చుట్టూ నాకు చాలా సంతోషంగా ఉందన్నమాట. సో ఇవన్నీ కట్టడాలు ఇంకా అన్నీ పడిపోయినాయి, ఇవన్నీ హౌసెస్ అన్నమాట. సో మనకి టాప్కి వస్తే ఈ విధంగా ఉంటుందన్నమాట. సో కొండ పైకి వచ్చాను. సో సివిలైజేషన్ ఈ విధంగా ఉంటుంది. సో ఇది విలేజ్ అనమాట. ఇది గావు కిందకి వస్తుంది. సో ఈ విలేజ్లో సో వాటర్ స్టోరేజ్ మళ్ళీ ఇన్సైడ్ వస్తుంది. చిన్న చిన్న హౌసెస్ వస్తుంది చూడండి ఇక్కడ. సో చాలా ప్రాచీనమైన సంస్కృతి ఇది. సో పక్కనే మ్యూజియం కూడా ఉంది. సో మ్యూజియంలో అప్పట్లో వాడినటువంటి వస్తువులు ఇవన్నీ ఉన్నాయి అన్నమాట. సో ఇది క్లోజ్ చేశారు. సో ఇది చూసారా, ఇది బావి. సో వాటర్ స్టోరేజ్ కోసం పెట్టినటువంటి బావి ఇది. సో ఎంత పెద్ద లోతుగా ఉంది చూడండి ఇది. సో ఇది కూడా ఒక హౌసెస్ టైప్లో ఉంది. ఇది అన్ని కట్టడాలు ఇవన్నీ కూడా చూస్తున్నారు ఏ విధంగా ఉందో. సో ఇవన్నీ హౌసెస్కి సంబంధించినవి అనమాట. కిందకి వెళ్ళే మార్గమే. మనకి చూస్తే బాగా వైట్ ఇక్కడ ఉందన్నమాట. సో అప్పట్లో ఇసుక బాగా యూజ్ చేశారు ఇది. సో ఇసుక సున్నము యూజ్ చేసి కట్టిన హౌసెస్ అనమాట ఇవన్నీ కూడా స్ట్రక్చర్స్. ఇవి ఇన్ని వేల సంవత్సరాలు స్థిరంగా ఉండటానికి ఇసుక, అదేవిధంగా సో మట్టి కూడా సున్నం కూడా వినియోగించుకుంటున్నారు ఇందులో. సో ఇదొక మనకి చిన్న చిన్న సొరంగ మార్గాలు కూడా ఉంటాయి. సో ఇందులో గబ్బిలాలు ఉన్నాయి ప్రజెంట్ అయితే. ఇవన్నీ గబ్బిలాలే. ఇది సివిలైజేషన్ అని చెప్పుకోవాలి.
ఇట్స్ ఎ క్రేజీ. ఇది మహా అద్భుతం. సో ఇవన్నీ కట్టడాల కిందకి వస్తే ఇవి చూస్తున్నారు కదా. సో మనం లాస్ట్ స్టేజ్కి వచ్చేసాము. సో అప్పుడు వాడినటువంటి పనిముట్లు ఇవన్నీ కూడా. ఇది రోలు, సో వీటిని ఉపయోగించుకోవాలట్టుంది. ఓ నైస్, ఇది చాలా అద్భుతంగా ఉంది. ఓ మై గాడ్, ఇట్స్ ఏ వండర్ఫుల్ అనమాట ఇది. అప్పట్లో ఇచ్చేసిన పనిముట్లు ఇవన్నీ కూడా. సో ఇక్కడ కానొచ్చేది హరప్పా నగర్కి సంబంధించినటువంటి మెయిన్ వాటర్ స్టోరేజ్ ట్యాంకర్ అనమాట. చూస్తున్నారు అసలు ఎంత పెద్దగా ఉందో ఇది. సో పైనుంచి వచ్చి మళ్ళీ కింద కూడా ఒక మెట్లు ఉన్నాయి అనమాట. ఇది చాలా అద్భుతమైంది. సో ఇవి చిన్న చిన్న స్టోరేజెస్. సో హరప్పా సంస్కృతి అనేది ఈ యొక్క కొండపైన నిర్మించడం జరిగింది. వాళ్ళు కట్టుకోవడం హౌసెస్ ఈ విధంగా డిజైన్ చేసి కట్టుకున్నారు. సో ప్రజెంట్ అయితే ఇక్కడ గోడలు తప్ప నుంచి ఏమీ లేవు. సో వాళ్ళు వాడినటువంటి వస్తువులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పక్కన మ్యూజియంలో పెట్టబడి జరిగింది. సో వాటిని కూడా నేను చూపిస్తాను. ఇట్స్ నైస్. అసలు ఇంత ప్రాచీనమైన సంస్కృతిని ఈరోజు చూడటం అనేది నా కల్లో నేను ఎప్పుడు చూస్తాను అనుకోలేదు. సో ఎక్సైటింగ్. సో ఇటువంటి సంస్కృతి సంప్రదాయాలు చాలా రేర్.